ప్రజలు మనుషులు మేము. ఈరోజు కోలగట్ల వీరభద్ర స్వామి కోసం ఏది మాట్లాడినా ప్రజలందరికీ తెలుసు. వీరభద్ర స్వామి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఒక సామాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి ఇదే విజయనగరం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పదవి ఇచ్చేసి ఈరోజు ఎమ్మెల్యే స్థాయి అయినా ఎమ్మెల్సీ చేసాం. ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు అభిమానిస్తున్నారు, ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు అంటే ఊరికనే తెలియచేయరు. ఏదో డ్రగ్స్ అది ఇది అని ఆరోపణలు చేశారట కదా సార్. ఆయనేమో పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటే ఓ రేంజ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడో చూడలేదు కానీ నేను అన్నాను. కుర్రాడు ఎవరవుతున్నాడు? లోకేష్ ఆయన వచ్చి చెప్తున్నాడు, ఏదో మాటలు చెప్పాడు. మేము గంజా వ్యాపారం చేస్తామట, ఇసుక దోపిడీలు చేస్తామట, భూములు అక్రమాలు చేస్తామని చెప్పుకెళ్ళాను. నేను మరుసటి రోజు ఏ పత్రికలో చూసామో ఆ పత్రికల ద్వారా కానీ మేము అడిగాం అశోక్ గైత్రాజు గారిని, మరి ఎన్నికల్లో వేరే వేరే విషయాలు ప్రస్తావించుకోవద్దు, మీ నాయకుడిని తీసుకొచ్చి విజయనగరంలో ఏదైతే ఆరోపణలు చేశారో మా మీద ఆరోపణలు కట్టుబడి ఉండండి, దాంతో ఓటు అడగండి. మేము చేసిన ఆరోపణలు నమ్మితే మాకు ఓటేయండి అని అడగండి. మేము చెప్తాం ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన ఆరోపణలు నమ్మితే మాకు ఓటేద్దని చెప్తాం ధైర్యంగా. మీకు ఆ ధైర్యం ఉందంటే మరి అలా మాటకి రాలా.